జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోగానే ఏపీలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. హమ్మయ్య, రాక్షస ప్రభుత్వం పోయిందంటూ ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం నుంచే జనం వీధుల్లోకి రావడం మొదలుపెట్టారు. 5 ఏళ్ల పాటు కష్టాలు నష్టాలు గుండెల్లో పెట్టుకుని దాచుకున్న ప్రజలు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఎంత ఆనందం పొందారో ఇప్పటి తరం చూడలేదు గాని అంతకన్నా ఎక్కువగా జగన్ కూకటి వేళ్లతో నేల కూలడాన్ని మాత్రం ప్రజలు అమితంగా ఆస్వాదించారు. ప్రజా పరిపాలన వస్తుందంటూ విశాఖ ఋషికొండ ప్యాలెస్లోకి అడుగు పెట్టేశారు. ఏకంగా మిద్దె మీదకు వెళ్లి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు. వైసీపీ పాలనలో అతి రహస్యంగా ఈ ప్యాలెస్ను నిర్మించారు. పురుగు కూడా లోపలికి చొరబడకుండా కాపలాగా ఏర్పాటు చేశారు. చివరకు జగన్ ఆ ప్యాలెస్లోకి అడుగు పెట్టలేకపోయాడు. కానీ జనం మాత్రం కలియదిరిగేంత స్వేచ్ఛను పొందుతున్నారు. బీచ్ రోడ్లో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరును తొలగించడంలోనూ సామాన్యుడి పాత్ర కనిపించింది. ఎంవివి ప్రాజెక్టుకు వాస్తు దోషంగా ఉందని వీఐపీ రోడ్డు జంక్షన్లో పోలీసులు పెట్టిన అడ్డుగోడలను కూడా ప్రజలు తొలగించారు. అంతకు మించి ఎన్టీఆర్ స్థాపించిన హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటూ జగన్ పేరు మార్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే యూనివర్సిటీ గోడ మీద ఉన్న వైఎస్ఆర్ పేరును కాళ్లతో తన్ని మరీ తొలగించారు. ఇదంతా కేవలం 5 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న క్షోభకు ప్రతిస్పందనగానే భావించాలి.